హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి తోటకూర ఎంత బాగా వచ్చేసిందో. ఎంత పెద్ద ఆకులు వచ్చాయి వీటికి. చాలా బాగా వచ్చేసిందండి తోటకూర అయితే. ఇక్కడ కూడా చూడండి, మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా అక్కడక్కడ ఆకుకూర వచ్చేసిందండి. వేరే పాట్స్లో కూడా సీడ్స్ పడిపోయి వచ్చేసింది. అది కూడా కోసుకుందాం ఈరోజు. వంకాయలు ఉన్నాయి, టొమాటో ఉంది, పచ్చిమిర్చి ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేద్దామండి. చాలా పెద్దగా వచ్చినాయి బెండకాయలు. ఈరోజు చాలా కూరగాయలు ఉన్నాయమ్మా. ఈరోజు చిక్కుడుకాయలు చాలా ఉన్నాయండి. ఈరోజు అక్కడక్కడ చిక్కుడుకాయలు వచ్చున్నాయా? ఇక్కడ చూడండి, స్టార్ ఫ్రూట్ పిందొస్తుంది. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇక్కడ చూడండి టమాటా ఎంత రెడ్గా పండిందో. ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి ఇంకా పండాలండి, దూరగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రో బ్యాగ్లో కొన్ని మనీ ప్లాంట్ ఎక్కువ గుబురుగా ఉందని చెప్పి కట్ చేసి ముక్కలు తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో వేసేసాము. అది మొలకెత్తుతుంది. ఇది కూడా వామాకండి. హార్వెస్ట్ చేసిన తర్వాత కాడలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో వేసాము. అవి కూడా జర్మినేట్ అయిపోయాయి. ఇది దొండతీగ అండి. దొండతీగ మొన్న వర్షాలకి పాడైంది కదా, అప్పుడు ముక్కలు కొన్ని తీసుకొచ్చి గ్రో బ్యాగ్లో వేసాము. అది కూడా మొలకెత్తేసిందండి. ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ కింద ఎరువు అవుతూ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా అవి జర్మినేట్ అయిపోతున్నాయి అన్నమాట. ఈ గ్రో బ్యాగ్లో వచ్చి కిచెన్ వేస్ట్ ఇంకా టెర్రస్ పైన తీసేసిన మొక్కలు వేస్తూ ఉంటామండి. మా చుట్టుపక్కల ఆవులు గేదెలు వేసిన పేడ కూడా వేస్తుంటాము. అది ఎరువవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి టమాటా ఉంది. టమాటాస్ అయితే జ్యూసీగా పెద్దవిగా చాలా బాగా వచ్చాయండి. రెడ్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ బెండకాయ ఉంది. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుందండి. మనం మొక్కలు చాలా బాగా పెంచుకోవచ్చు కిచెన్ వేస్ట్తో. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి. ఇక్కడ చూడండి సపోటా, ఈ మొక్కకి సపోటా పిందెలు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, కోసుకుందాము. ఇక్కడ చూడండి తంబకాయలు బాగా వచ్చేస్తున్నాయి. ఒక 4 ఉన్నట్టున్నాయమ్మా. ఇవి కోసుకుందామండి. అటు సైడ్ ఇంకా ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. గోరు చిక్కుడు అండి. అటు సైడ్ ఇంకా బాగా వచ్చున్నాయి మా. ఇక్కడ చూడండి
సోయా కూర ఎంత బాగా వచ్చేసిందో. ఇది స్మెల్ కట్ చేసి వాసన చూస్తే స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా వచ్చున్నాయి గోరుచిక్కుడు. ఇవి కోసుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చున్నాయి మా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అవి. ఇవైతే 1, 2 రావు, వచ్చాయంటే ఒక్క దగ్గర ఇలా వస్తాయన్నమాట. ఒక మొక్కకే చాలా వస్తాయండి. అక్కడ చూడ ఎన్ని ఉన్నాయి. అక్కడక్కడ పాట్స్లో ఆకుకూర పెట్టేస్తున్నామని చెప్పాను కదండి. ఇదే కోసుకుందాము. పొన్నగంటి ఆకు అక్కడ ఉంది మా. పనుగంటి ఆకు వద్దా? ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు ఇంకా ముదరాలండి. చుక్కాకు తోటకూర ఒకసారి కోద్దాము. పడిపోయింది. ఇక్కడ చూడండి, ఇదేమంటారు మా? చాంత్రాశాక. చాంత్రాశాక అంటారంటండి. ఈ ఆకు కూడా తాలింపు చేసుకుంటారు మా. తాలింపు చేసుకుని తింటారంట. ఈ ఆకు మనం ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదండి, ఎక్కడ పడితే అక్కడ మొలచేస్తుంటుంది. చాంత్రాశాకు. పచ్చిమిర్చి, ఈ మొక్క కూడా కాపు అయిపోయేటట్టుందండి, తీసేసి వేరే మొక్కలు పెట్టుకోవాలి. కాయలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఈరోజు దొండకాయలు కొంచెం ఎక్కువే ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, కోసుకుందాం. ఆ బీరకాయ ఇంకా టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. బరువు పెరిగిపోయిందండి ఈ బుట్ట. ఇక్కడ పైన దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు అక్కడుంది మా, ఇక్కడ ఉంది. దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, గోంగూర ఉంది కొంచెము. ఒక దగ్గర ప్రత్యేకంగా వేసుకున్న ఆకుకూర కంటే అక్కడక్కడ వచ్చిన ఆకుకూరలే మనకు సరిపోతాయి. అక్కడక్కడ పాట్స్లో వేసేసిండే ఆకుకూరలు.
పొన్నగంటి ఆకు కాడలు అక్కడక్కడ గుచ్చాము. ఇక్కడ చూడండి వచ్చేస్తున్నాయి ఇవి. ఇక్కడ కోడి జుట్టాకు ఉందండి. ఇదొక రకం తోటకూర అనమాట, కోడి జుట్టాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కూర్చున్నాం పొనగంటాకు. అది కూడా బాగా వస్తుంది. పొనగంటాకు అన్నీ కలగూర అన్నమాట. అన్నీ ఆకుకూరలో కలిపేసి పప్పేసి చేసుకుంటే బాగుంటుందండి. మల్టీ న్యూట్రియంట్స్ కూడా దొరుకుతాయి మనకి. చిర్రాకండి ఇది. మా సైడ్ ఎక్కువ ఈ ఆకు వాడతాము. చాలా బాగుంటుంది పప్పు చేసుకుంటే. ఇక్కడ చూడండి, పొన్నగంటి ఆకు హైబ్రిడ్కి పెద్ద ఆకులు వస్తాయి. ఇక్కడ చుక్కాకు వచ్చింది, కొంచెం కోసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడండి, రోజ్ ఫ్లవర్ కోసుకున్నాము. క్యాప్సికమ్ ముక్కలు కదా నేను వేసింది వాటిలో. ఇక్కడ చూడండి, గోంగూర చాలా పెద్దగా వచ్చేసింది. వీటికైతే తీసేద్దాం, ఇంకా అయిపోతున్నాయి. చాలా రోజులైందండి మొక్కలు పెట్టి. తీసేసి మళ్ళీ వేరే పెట్టుకున్నాం. ఫ్లవర్స్ వచ్చి కాయలు వచ్చిన తర్వాత కాయలు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆకులు వస్తూనే ఉన్నాయండి, అందుకే అలా వదిలేసాము. ఇవి తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఖాళీగా పోతుంది టబ్ అంతా, వేస్ట్. ఆకు వస్తుంది కదమ్మా, వస్తుంటే అంతా పూర్తిగా వేసుకోవచ్చు. వీణ చూడండి, ఇక్కడ ఆకులు బీక్కొని తింటున్నాడు. స్టమక్ అప్సెట్ అయినప్పుడు ఇలాగ ఆకులు తింటూ ఉంటాడు వచ్చి. బంటి ఈ తోటకూర కోసుకుందామండి. ఆ గ్రో బ్యాగ్లో ఉండే తోటకూర ఇప్పుడు కోయట్లేదు, మళ్ళీ కోసుకుందాము. తోటకూర ఇంకా చుక్కాకు ఆ రెండు ఒకసారి హార్వెస్ట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, బీట్రూట్ మొన్న హార్వెస్ట్ చేసి పై వరకు కట్ చేసి ఇక్కడ పెట్టాం కదా, బతికిందండి. ఆకులు వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎల్లో కలర్లో పూస్తుందండి ఈ రోజ్ ప్లాంట్. తర్వాత ఇలా డార్క్ ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. ఈ మారేటప్పుడే ఎల్లో ఆరెంజ్ రెండు మిక్స్ అయ్యి కూడా కలర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, అడుగు నుంచి ఆరెంజ్ కలర్ అలా పైకి వస్తుంది అనమాట, మొత్తం ఆరెంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నూరువరహాలు పెద్ద బంచ్ వచ్చింది. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బీట్రూట్ ఆకులు ఎంత ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి, ఈరోజు టెర్రస్ పైన వచ్చిన కూరగాయలు ఇంకా ఆకుకూరలు అండి. ఆకుకూరలు అయితే అన్ని రకరకాలు వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చి పొన్నగంటి ఆకు. పచ్చిమిర్చి, గోంగూర కొంచెం వచ్చింది, చుక్కాకు వచ్చింది, తోటకూర అండి అది. ఇది వచ్చి కొయ్య తోటకూర, చిర్రాకు, ఇది వచ్చి కోడి జుట్టాకు,
ఇంకా కొంచెం గంగవాయిలాకు అటికి మామిడాకు కూడా వచ్చింది. ఇక్కడ చూడండి కూరగాయలు ఎంత బాగా వచ్చాయో. గోరుచిక్కుడు, దొండకాయలు, టొమాటోస్, వంకాయలు, బెండకాయలు, తమ్మకాయలు. ఈరోజైతే కలర్ఫుల్గా ఉన్నాయండి ప్లేట్స్. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చాయో, 100 వరహాలు. ఇవండి ఈరోజు టెర్రస్ పైన వచ్చిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.